శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటూ, ఈరోజు దుర్గమ్మ మనకిచ్చే సందేశం తెలుసుకుందామండి. దుర్గమ్మ ఈ విధంగా అంటూ ఉన్నారు. "బిడ్డా, ఒంటరిగా నీతో మాట్లాడని వచ్చానమ్మా. కాదనకుండా నేను చెప్పే సందేశం వినని" దుర్గమ్మ అంటూ ఉన్నారండి. మరి దుర్గమ్మ ఇచ్చిన సందేశంలో ఎటువంటి పరమార్థం ఉందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు లేవాలంటే ఉండరు కదా! అంటే ప్రేమ పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం అండి. మన గురుగారి పేరు వచ్చి లక్ష్మణరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9398696950. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఎటువంటి సమస్య ఉన్నా కూడా 100% ఖచ్చితంగా పరిష్కారం చెప్తారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇప్పుడు దుర్గమ్మ మనకి ఎటువంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారో తెలుసుకుందాము. దుర్గమ్మ ఈ విధంగా అంటూ ఉన్నారండి. "బిడ్డా, నీ మనసును, నీ గుండెను దిటువుగా చేసుకొని ఈరోజు నీకు ఈ బంధం అనేది దూరం కాబోతుంది. మరి ఇంతకీ ఆ బంధం ఎవరనేది పూర్తిగా తెలుసుకుంటే నీకే అర్థమవుతుంది. ఏ కారణం లేకుండా ఈరోజు ఈ సందేశం అనేది నీకు కనబడదు. మరి ఏ కారణం లేకుండా కూడా నీ ముందుకైతే ఈరోజు సందేశం అనేది రాదు. మరి ఎంతసేపని అలా చూస్తూ ఉంటావు చెప్పు? అయితే యాదృచ్ఛికంగా ఈరోజు ఈ వాక్ అనేది నువ్వు వినటం లేదు. నిజం చెప్పాలంటే ఇది నీ యొక్క సందేశం అనేది నీ ముందుకొచ్చిందంటే, నువ్వు వింటున్నావంటే ఏదో జరగబోతుంది. అదేంటనేది నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి. ఈరోజు నువ్వు నీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని, ఒక రహస్యాన్ని, ఒక మార్పుని, అలాగే నీ గురించి నువ్వు ఈ సందేశంలో తెలుసుకోబోతున్నావు. ఈరోజు నేను నీకు వినిపించబోతున్నాను. ఈరోజు దూరమైనటువంటి ఒక బంధం కూడా శాశ్వతంగా దూరం కాబోతుంది. మరి ఇంతకీ ఆ బంధం ఏమిటి? మరి అలా ఎలా శాశ్వతంగా దూరమైతే మరి నేను ఎలా ఉండాలి? దేనివల్ల నాకు ఈ బంధం అనేది దూరం కాబోతుంది? అసలు ఆ వ్యక్తులు ఎవరనే విషయాలు కూడా నేను నీకు తెలియజేస్తాను. దయచేసి నా మీద నమ్మకం ఉంచి, నా మీద గౌరవం ఉంచి, భక్తి ఉంచి, నీవు 2 నిమిషాలనేది తప్పకుండా వినే ప్రయత్నం చెయ్యి. ఇక్కడ ముఖ్యంగా నీ గురించి కొన్ని విషయాలు కూడా చెప్పాలి. నీ ఆలోచనల గురించి కూడా చెప్పాలి. నీ నడవడిక ఇవన్నీ కూడా చెప్పాలి. అది ఏంటంటే ఒక జ్ఞానమైనటువంటి ఒక గొప్ప వ్యక్తిని, మంచితత్వం కలిగినటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తివి. నువ్వు చాలా రకాలుగా మంచి ప్రవర్తన, మంచి ప్రతిరూపం, అలాగే బయటకు నవ్వుతూ కనిపిస్తావు. కానీ నీ లోపల ఒక యుద్ధమే జరుగుతుందని చెప్పుకోవచ్చు. నీ మనసు చాలా అమాయకంగా, నీ హృదయం చాలా అంటే చాలా ఎక్కువగా ప్రేమతో శుద్ధమైనటువంటి ప్రేమను కనబరుస్తూ ఉంటుంది. నీ యొక్క బంధాలు, లోతైనటువంటి బంధాలు నువ్వు ఎవరిని కూడా ఒక్కసారిగా ఎవరినైనా సొంతం చేసుకుంటే అక్కడ ప్రేమ, గౌరవం, నిబద్ధత అన్నీ కూడా నీడలా ఉంటాయి. అవన్నీ కూడా నీతో వెంటపడి వస్తాయి. కానీ నీ జీవితంలో ఒక పెద్ద లోపం అనేది ఉంది. చూడు, అది ప్రతి మనిషి కూడా నీలాగే నిజాయితీగా ఉంటా అని చెప్పి నువ్వు అనుకుంటావు. అక్కడే నీకు ఎదురు దెబ్బ తగులుతూ వస్తుంది. అలాగే పెద్ద ఎదురు దెబ్బ తినేటువంటి సందర్భం ఏదైనా ఉందా అంటే ఇలాంటి సందర్భాల్లోనే నీ హృదయం అనేది ఎక్కువగా బాధను అనిపిస్తుంది. ఎందుకంటే అతిగా నమ్మటం, అతిగా మోసపోవటం, ఆ తర్వాత హృదయం నొప్పిని తినడం, గాయపడ్డం ఇవన్నీ సర్వసాధారణమే. ఆ లోపాన్ని నువ్వు సరిదిద్దుకోవాల్సిందే. అక్కడే నువ్వు నిజంగా నీ బంధాలు నిజమని చెప్పి పట్టుకొని మరీ లాక్కుంటున్నావు. అక్కడే నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. అలాగే అసలు ఈ యొక్క సంవత్సరం అనేది ఆఖరిలోపు నీ జీవితంలో నువ్వు పట్టుకున్నటువంటి ఒక తప్పుడు బంధాన్ని నేను నీ చేతుల నుండి నిదానంగా, శాశ్వతంగా దూరం చేయబోతున్నాను, తొలగించబోతున్నాను. కొంచెం నీకు బాధగా ఉంటుంది. అయితే కంగారుగా కూడా ఉంటుంది, కానీ భరించు. దానికి కూడా ఒక ముఖ్య కారణం లేకపోలేదు. కొన్ని కారణాలు ఉన్నాయి. నీ యొక్క పరిస్థితులు, నీ యొక్క గ్రహస్థితి, కొన్ని సంఘటనలు, మార్పులు కూడా దీనికి ప్రధానమైనటువంటి కారణాలే. ఎందుకంటే ఒక్కొక్కసారి మనిషి తలరాత మారుతూ ఉంటుంది, విధిరాత మారుతూ ఉంటుంది, తన కర్మఫలాలు కూడా మారుతూ ఉంటాయి. వాటి పర్యవసానమే ఇది. ఇప్పుడు ఎన్నో మార్పులు రాబోతున్నాయి. నీ జీవితంలో ఆ యొక్క పరిస్థితులేంటి అని కనుక నువ్వు పరిశీలిస్తే చూడు తల్లి,
అదే నీకు రాబోయేటువంటి కొన్ని రోజుల్లో నీ యొక్క బంధం అనేది ఒకటి దూరం అవబోతుంది. కొన్ని మార్పులు, అరుదైనటువంటి కొన్ని విషయాలు జరగబోతున్నాయి. నేరుగా నిన్ను కొన్ని రకాలుగా ప్రభావితం చేయబోతున్నాయి. నీ మనసును ప్రభావితం చేయబోతున్నాయి. నీ యొక్క పరిస్థితులను ప్రభావితం చేయబోతున్నాయి. ఇంతకు ఏం చేస్తారంటే ఇక్కడ నేను నిన్ను పరీక్షిస్తూ కూర్చున్నాను. ఈ పరిస్థితిలో నిన్ను నేను పరీక్షించడం భావ్యం కాదు. అయినా సరే నువ్వు ఎంతవరకు నిలబడగలుగుతావు? ఎంతవరకు తట్టుకోగలుగుతావు? నిన్ను అన్ని రకాలుగా కూడా పరీక్షిస్తున్నాను. పరీక్షించి నీకు అర్హత ఉందని చెప్పి నిర్ణయిస్తే అప్పుడు నాకు అనిపిస్తే నీకు ఏది కావాలనేది అప్పుడు చేస్తాను. ఇక్కడ నువ్వు అర్హత కలిగినటువంటి వ్యక్తివి అని అనుకున్నప్పుడు అర్హత లేనటువంటి బంధాలు నీకు తప్పకుండా దూరం చేస్తాను. ముఖ్యంగా ఈ కొత్త సంవత్సరం ఆరంభం అయ్యేలోగా నీకున్నటువంటి ఈ యొక్క విషయం అనేది తప్పక జరుగుతుంది. నీ మనసులో కొన్ని ప్రకంపనలే బలంగా ఉండేలా చేస్తాను. అవి నీ మనసులో దాగి ఉన్నటువంటి సత్యాన్ని బయటపెట్టేలా చేస్తాను. బయటికి కూడా ఎవరేంటనే వ్యక్తి అంటే వారి హృదయం ఏంటి, వారి మార్పు ఎలా ఉంటుంది, వారి మనస్తత్వం ఎలా ఉంటుంది, ఆ బంధంతో తప్పుడు బంధంతో నువ్వెలా ప్రవర్తిస్తున్నావు, ఆ రహస్యాలన్నీ కూడా ఆ నిజాలన్నీ కూడా వెలికి తీస్తాను. నీ యొక్క అంటే నీతో ఎవరైతే నాటకాలు ఆడుతున్నారో, ఎవరైతే కొన్ని నిజాలు పూర్తిగా కప్పివేసి నీ ముందు వేలా ప్రవర్తిస్తున్నారో ఇవన్నీ కూడా బయట పెట్టేలా చేస్తాను. ఇది నీకు శాపం కాదు, శుభమే. కొత్త సంవత్సరానికి ఆరంభం. ఇది నీకు కష్టం కూడా కాదు, గొప్ప లాభమే. నీ జీవితాన్ని అడ్డుకున్నటువంటి బంధం, నీ యొక్క మనసును కృంగతీసే బంధం, నీ యొక్క అభివృద్ధిని ఆపివేసే బంధం, నీ యొక్క శ్రేష్ఠని పూర్తిగా ఆపేస్తున్న బంధం ఈ సంవత్సరంలో ఆరంభంలోనే నువ్వు దూరం అవుతుంది. నిమిషాల తర్వాత నీ యొక్క జీవితం నుండి శాశ్వతంగా అది నీ నుండి దూరం అయిపోతుంది. నీ వెనుక నటిస్తున్నటువంటి ఆ బంధం తప్పకుండా నేను దూరం చేయబోతున్నాను. మరి ఇలాంటి వ్యక్తులు కొంతమంది ఈ మధ్య నీ జీవితంలోకి వచ్చాక నీ జీవితంలో ఎన్ని మార్పులు వచ్చాయో తెలుసా? ఎలాంటి మార్పులు వచ్చాయో తెలుసా? ఎన్ని కష్టాలు నువ్వు అనుభవించావో తెలుసా? ఎన్ని పనులు ఆగిపోయాయో తెలుసా? అనుకున్నవని అనుకున్నట్లుగా జరగక, ఎక్కడ కూడా నీ మనసులో కోరికలు నెరవేరక, నీ గురించి ఎవరో చెడుగా ఏదో చెప్తున్నా అని చెప్పి నీకు అనిపించినా కూడా నువ్వు ఆలోచించగా ఏ వ్యక్తులు వచ్చారా, నా జీవితం ఎందుకు ఇలా మారిపోయిందని ఒక్కసారి కళ్ళు మూసుకొని మనసు పెట్టి నువ్వు ఆలోచిస్తే ఆ కపటాలు ఎవరనేది నీ మనసు నీకే చెప్పాల్సి చేస్తుంది. ఒక్కసారి కళ్ళు మూసుకొని నా మీద భక్తితో, నా మీద నమ్మకం ఉంచి, నా మీద భారం వేసి ఒక్కసారి వాళ్ళని నీ కళ్ళ ముందు ప్రత్యక్షంగా నిలబెడతాను. అప్పుడు నువ్వే చూస్తావు. ఎందుకంటే నేను నీ నుండి ఇంకా దూరం చేయకపోతే ఆ బంధం ఆడే నాటకాల్లో నువ్వు బలైపోతావు. ఒక్క మాట కూడా ఆ బంధాన్ని నువ్వు ఏది కూడా అనలేకపోతున్నావు. అసలు వారు ఎవరనేది తెలుసుకోలేకపోతున్నావు. ఇక ఆ బంధం అనేది ముగిపోవటం అనేది సత్యం. అన్ని రకాలుగా కూడా సత్యం జరిగేలా నిజం. ఆ బంధం ముగిశాక నీ జీవితం ఇంతకు ముందులా ఉండదు. దినదిన అభివృద్ధి జరుగుతుంది. ఎన్నో అవకాశాలు నేను వెతుక్కుంటూ వస్తాయి. అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. అన్నీ కూడా నువ్వు మొదలుపెట్టిన పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. అలాగే విజయం వైపు నువ్వు తప్పక వెళ్తావు. అంతేకాకుండా విజయం నిన్ను వరిస్తుంది. ఎందుకంటే నీ మనసు వెనుక అంటే నీ మనసు పట్టి పీడిస్తూ ప్రాగుతున్నటువంటి ఆ మోసగాళ్ళు ఇక ఉండరు. నిన్ను బలహీనపరుస్తడానికి, ఆ మోసగాళ్ళు వస్తున్న అవకాశాలను పక్కకు తొలగించడానికి ఇక ఎవరు కూడా నిన్ను అడ్డుగా నీ ముందు నిలబడరు. నీ ముందు నాటకాలు వేసేవాళ్ళు ఉండరు. నేను నీకు తోడుగా ఉన్నాను. ధైర్యంగా ఉండు. నీకు అన్ని లాభాలు, శుభాలు, అదృష్టాలు జరగబోతున్నాయి. ఆ బంధం దూరం అయితే జరుగుతుంది. కాబట్టి ఏ బంధమైనా అవ్వచ్చు, అది కూడా నేను నీకు తెలియపరుస్తాను. ఆ బంధంలో ఉన్నటువంటి మోసం ఏమిటి, అలాగే వారు ఏ మంచి కోరి లేదా చెడు కోరి నీ దగ్గరకు వచ్చారనేది కూడా తెలియపరుస్తాను. కాబట్టి నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి. నీ చుట్టూ ఎప్పుడు కూడా మంచి ఉంటుంది. కానీ చెడు అనేది ఈ మధ్య ఎక్కువగా ఉండి నీ మనసులో అనేది నీ కళ్ళ ముందే మూసుకుపోయాయి. వాటి నుండి నువ్వు పూర్తిగా బయటపడేస్తాను. ఈ ఆలోచనలన్నీ కూడా నీ మంచి కోసమే. నా ప్రయత్నం అనేది కూడా నీ మంచి కోసమే జరగబోతుంది. ఈ మంచి సందేశం అనేది నీకు అందివ్వడానికి కారణం చాలా రకాలున్నాయి. ఇది ఖచ్చితంగా నీ జీవితంలో వచ్చినటువంటి మార్పులకి నేను కళ్ళారా చూడడానికి ఈరోజు ఈ సందేశాన్ని నీకు వినిపించాను. అంతేకాకుండా నీ జీవితం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదని చెప్పి నువ్వు తెలుసుకోవడానికి ఈరోజు నేను నీ మాటలన్నీ కూడా వినిపించాను. ఇక ఆ బంధం అనేది పూర్తిగా తొలగిస్తాను. ముఖ్యంగా నిన్ను వాడుకొని లాభం పొందినటువంటి సంబంధం కావచ్చు, నీ మంచితనం ఉపయోగించిన వ్యక్తి కావచ్చు, నీ మీద ఆధారపడి నీ ఖాళీ సమయాన్ని కూడా ఉపయోగించినటువంటి వ్యక్తి కావచ్చు, నువ్వు పడే బాధను ఆ బాధను పట్టుకొని పంచినట్లుగా ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, అలాగే మాయ మాటలతో మభ్యపెట్టే బంధం కావచ్చు, మాటల్లో తీపి చేతల్లో విషం మనసులో విషం ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, నీ ప్రేమ మీద నటిస్తూ నీ ప్రేమ మీద ఆధారపడి ఎక్కడా కూడా నిన్ను కిందకు లాక్కుండా, పైకి లాక్కుండా, మధ్యలో రకాల సమస్యలు లాకుండా గురి చేసే విధంగా
ఎక్కువగా నిన్ను బాధపడే వ్యక్తి కావచ్చు. ఇలా రకరకాల వ్యక్తులు, రకరకాల మనసులతో ఉన్నటువంటి వ్యక్తులు, నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్లోనే ఒక ముసుగు వేస్తున్న వ్యక్తి నిన్ను అన్ని రకాల కూడా లోబరుచుకొని, నువ్వే దిక్కు, నువ్వే ప్రపంచం అని చెప్పి నీ పురోగతిని చూసి అసూయపడే వ్యక్తి ఒక బంధంలా నీకు దూరమయ్యారు. నీకు దగ్గరయ్యారు. నీ హృదయానికి నొప్పి పుట్టేలా చేస్తున్నారు. అలాగే విడదీయనటువంటి బంధంగా నీ ముందు నటిస్తున్నారు. నువ్వు కూడా ఆ బంధాన్ని ఎక్కువగా ప్రేమించి వారితో చాలా సంతోషంగా ఉంటున్నావు. కానీ అన్ని రకాల సమస్యల కారణము ఆ బంధమే అని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నీకు కాస్త బాధ కలిగినా అది నీ జీవితం నుండి పూర్తిగా తొలగించేలా నీకు మంచి జరగబోతుంది. ఈ బంధం దూరం అయితే నీ జీవితం బాగుంటుంది. నీ యొక్క రక్షణ నిన్ను బాధ పెట్టాలని కాదు. ఆ బంధాన్ని దూరం చేస్తే నీకు లాభం జరుగుతుందని. తెలుసుకున్నారు ఈరోజు దుర్గమ్మ చెప్పిన సందేశం. ఈరోజు దుర్గమ్మ ఇచ్చే సందేశంలో మంచి పరమార్థం ఉందండి. తెలుసుకుని నిజంగా మన జన్మ ధన్యమవుతుంది. మరి రేపు చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.